ఆయనలో ఉన్న ధిక్కార స్వరం, ఆయనలో ఉన్న పోరాట పట్టిమి, ఆయనలో ఉన్న ప్రశ్నించే తత్వం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన చెప్పాడు, ఇప్పుడే మీరు అన్నారు 500 గజాలకి 3 ఎకరాలు ఇవ్వడం కారణం ఇక్కడ కవుల్ని కానివ్వండి, కళాకారులను కానీ గౌరవించడం. అది గౌరవించడం కాదు, ఆ కవిత్వానికి, ఆ భావానికి ఒక ఆచరణ రూపం స్వరూపం కలిగిస్తారనే ఆశతోని ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ 3 ఎకరాలు వారితో ఎంత కలిసినా కానీ నా కేసీఆర్ గారి లోపల కొంచెం కాళోజీ గారు కనపడతా ఉంటారు. ధిక్కారం అనేది ధిక్కారం గురించి కాదు, ధిక్కారం ఒక న్యాయం గురించి, ఒక సమాజ స్థాపన గురించి. కాళోజీ గారిది ఒకటే బాట, ఆధిపత్యం మీద ధిక్కార స్వరం వినిపించి ఆ ధిక్కారం నుండి ప్రజా ఉద్యమాన్ని జ్వలింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంలో కాళోజీ గారి ప్రేరణ స్ఫూర్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను అనుకుంటా ఉన్నా. ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి క్రమంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడల్లా వారు నిండు మనస్సుతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట, చారి భయపడేది లేదు, మన వెనుక వరంగల్ జిల్లా ఉన్నది అనేటువంటి మాట అక్షరాలతో లిఖించదగ్గ దినం. 2 సందర్భాలు, కాళోజీ గారి 100 సంవత్సరాల జన్మదినం, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావము జరిగి నేటికి 100 రోజులు. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి వ్యక్తి నా గొడవకు సంతృప్తి అని మాట్లాడిన కాళోజీకి వారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దారిద్ర వాడల్లో ఉన్న, దళిత వాడల్లో ఉన్న దారిద్ర్యాన్ని దూరం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని మరి బడ్జెట్ కేటాయింపులు చేసి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, ఈబీసీల క్షేమమే నా లక్ష్యమని ఈరోజు అకుంఠిత దీక్షతోటి ముందుకు పోతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేయడంలో మీ బాటలో మేము కూడా భాగస్వాములవుతామని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చాలా స్పష్టంగా, నేను కాళోజీ శత జయంతి ఉత్సవాలకు వస్తున్నాను, ఆ కాళోజీ శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాళోజీకి గుర్తింపు రాలేదు. కాళోజీ కళా కేంద్రానికి అవసరమైన 500 గజాలు కూడా ఇవ్వడానికి ఆ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఈరోజు మన రాష్ట్రం వచ్చింది, మన తెలంగాణ వచ్చింది. కాళోజీ మన తెలంగాణ వాడు, చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ ఒక్క కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం చేయమని వారు చెప్పారంటే కాళోజీ పట్ల వారికి ఎంత అభిమానం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణంలో మీ నాయకత్వంలో అందరం కూడా నిర్మాణాత్మకంగా పనిచేయాలని అభిలషిస్తున్నాము. ఏ రకమైన అవినీతి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ నాయకత్వంలో వరంగల్ జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఘనమైన చరిత్ర కలిగిన వరంగల్ జిల్లా పారిశ్రామికంగా ఇంకా సాగునీటి రంగంలో కానీ అభివృద్ధిలో కానీ కాస్తంత వెనుకబడి ఉంది. పారిశ్రామికంగా కూడా మా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ప్రజల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.